వర్షం అయితే చాలా బీభత్సంగా పడుతున్నది. సో మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. వాటర్ ఫాల్స్ చూడడానికి ఎట్టెటో పోతాం. మన ఇన్స్టంట్ మ్యాగీ రెడీ అయిపోయింది. Hey guys, welcome to Hello India Travel Cheap Feel Rich series by Roam with Seru. ఫస్ట్ డెస్టినేషన్ ఈ సిరీస్లో ఆదిలాబాద్ చూస్ చేసుకున్నాను నేను. సో ఈ సిరీస్కి నేను కొన్ని కండిషన్స్ అయితే పెట్టుకున్నా. వీడియోలో ముందు వెళ్కుంటా కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నేను ఇంకా బ్రష్ చేయలేదు. సో బ్రష్ చేసేసి మన డే అయితే ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయగలుగుతామో చూద్దాము. సో లెట్స్ గో. ట్రైన్లో ఆదిలాబాద్ లోకల్ పీపుల్స్ కొంతమంది పరిచయం అయ్యారు. ఇక్కడ ఆదిలాబాద్లో మారుతి హోటల్లో కిచడీ ఫేమస్ అంట. అది ట్రై చేయమన్నారు. మేము అటు సైడే పోతున్నాం. అప్పటి వరకు మా ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్న రైల్వే స్టేషన్ వెళ్దామని వర్షం మొదలైంది. అయినా లెక్క చేయకుండా ఈ బుడబుక్కల రెయిన్ కోట్ వేసుకొని స్కూటీ మీద స్టార్ట్ అయినా. హే, మీకు విషయం చెప్పడం మర్చిపోయా. ఈ ట్రిప్లో నాతో పాటు బాల కూడా జాయిన్ అవుతుండు, నా ఫ్రెండ్. సో వీడియోలో మీరే చూస్తారు. సో ఆదిలాబాద్కి టికెట్ అయితే తీసుకున్నాం. ఇది ఇద్దరికి టికెట్. సో 3:30 అయింది. ఒక్కడికి అయితే 155 ఎంత 155 ఎంత అవుతుంది. సో ఇద్దరిది. ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే తెలిసింది ట్రైన్ ఇంకా 2 గంటలు లేట్ ఉందని. రూమ్ నుండి బయలుదేరేటప్పుడేమో వర్షం, ఇప్పుడేమో ఈ ట్రైన్. అన్నీ లేట్. ఈరోజు ఏందో ఏమో అర్థమవుతలేదు. 3 గంటల సుదీర్ఘమైన తర్వాత ట్రైన్ వచ్చింది. టెన్షన్ లేదు, మార్నింగ్ కలుసుకుందాం. ట్రైన్ ఎక్కగానే వీళ్ళు పరిచయం అయ్యారు. మాటల్లోనే మారుతి హోటల్ కూడా వచ్చేసింది. చూద్దాం ఇక్కడ కిచిడి టేస్ట్ ఎలా ఉంటుందో. కిచిడి అంటే ఇప్పుడు ఎట్లా అంటే టిఫిన్స్ ఎవరైనా తింటారు. ఇక్కడ కిచిడి అనేది ఫేమస్ అన్నట్టు. అందరు తింటారు, ఇట్లా నార్మల్ కాదు. పోలీసులు అందరూ మంచి వెల్ సెటిల్ వాళ్ళు కూడా తింటారు. మేము కూడా చెరో 2 ప్లేట్లు తిన్నాం కిచిడి. కిచిడి అయితే చాలా బాగుంది. పక్కా ట్రై చేయండి వచ్చినప్పుడు ఆదిలాబాద్. ఇంకెంత దూరం ఉందో బస్ స్టాప్. నడుస్తున్నాం. ఇదే ఆదిలాబాద్ బస్ స్టాప్. మా దగ్గర ఉన్న ఖాళీ బాటిల్లో నీళ్లు నింపుకొని మా బస్సు ఎక్కేసినాం. నిర్మల్ బస్ ఎక్కేసినాం. మన స్టాప్లో దిగేద్దాం. నేరడిగొండ. కుంటాల వాటర్ ఫాల్స్ సైడ్ దిగాల. నేరడిగొండ ఓకేనా? రైట్. బస్ కొంచెం దూరం వెళ్ళాక ఒక స్టాప్ వచ్చింది. అక్కడ ఒక ఆయన ఉడికించిన మక్క కంకి అమ్ముతున్నాడు. మా ముందే ఒక బామ్మ కూర్చున్నది. ఆమె ఆయనతో బేరమాడి 10 రూపాయలకే కంకి తీసుకుంది. మేము కూడా తీసుకోవాలనుకున్నాం, కానీ క్యాష్ లేదు. అది గమనించిన బామ్మ ఆ ఒక్క కంకినే 3గా చేసి మా ఇద్దరికి తినండి నాయనా అని ఇచ్చింది. ఏమంటున్నదంటే రీల్స్ కోసం పోయి నీళ్ళకి దిగకండి, ప్రాణాలు పోతాయి, జాగ్రత్తగా ఉండి అని చెప్తున్నది. మంచి మాటలు చెప్తుంది అవ్వ, చాలా మంచిది. అవ్వ సిగ్గుపడుతుంది, నవ్వుతున్నది. చూడండి ఎలా నవ్వుతుందో. మీరు ఉన్న విలేజ్ వచ్చాము. విలేజ్కి పోవాలంటే 20 రూపాయలు టికెట్. వాళ్ళకి నడిచిపోవాలంటే 3 కిలోమీటర్లు. చెప్పినా ఇష్టం. నేరడిగొండలో మాకు కావాల్సిన వస్తువులు తీసుకొని ఖాళీ బాటిల్లో నీరు నింపుకొని షేరింగ్ ఆటోలో కుంటాల విలేజ్ బయలుదేరినాం. ఇదే కుంటాల విలేజ్. ఇక్కడ నుండి ఇంకా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్తుంటే ఈయన కలుస్తాడు. మాకు పేరు చెప్తే వదిలేస్తారు మాకు. మీ పేరు చెప్పండి అన్న. వెంకటేశ. సరే అన్న, ఓకే, థ్యాంక్ యూ. దాదాపు వచ్చేసినట్టున్నాంరా. ఇది వాటర్ ఫాల్ చెక్ పోస్ట్. యాక్చువల్గా చెక్ పోస్ట్ దగ్గర ఈచ్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేయాలి. కానీ మేము నడుచుకుంటూ వస్తున్నామని చెప్పేసి వాళ్ళు పాపం వదిలేసారు. మంచిగా వెళ్ళి చూసి రండి అని చెప్పారు. ఇంకా జాగ్రత్తలు కూడా చెప్పారు. యాక్చువల్గా మాకు ఇక్కడ వీళ్ళు పైసలు తీసుకున్నా కానీ మాకు ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండే. మాకు అక్కడ ఒక ఆయన పరిచయం కదా ఇంతకుముందే, మేకల వెంకటేష్ 90 ml అట్లా చెప్పని చెప్పిండు ఒకవేళ పైసలు అడిగితే. కానీ వీళ్ళు మాకు అడగలేరు, మేము కూడా ఏం చెప్పలేము. ఇంకా ఫైనల్లీ ఒక 2 కిలోమీటర్లు నడిచినాక మాకైతే లిఫ్ట్ దొరుకుతుంది. ఫైనల్లీ లిఫ్ట్ దొరికింది. అన్న ఇచ్చిండు లిఫ్ట్. అన్న పేరు రవీందర్ అన్న లిఫ్ట్ ఇచ్చిండు. సో మన ఈ సిరీస్కి నేనైతే 2 రూల్స్ పెట్టుకున్నా. ఆ 2 రూల్స్ ఏంటంటే, ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటంటే ఒక ఫిక్స్డ్ బడ్జెట్లోనే ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకొని రావాలి. ఆ బడ్జెట్ ఎంత అనేది నేను ట్రిప్ స్టార్టింగ్లోనే చెప్తా. రూల్ నెంబర్ 2 ఏంటంటే, ఆ అమౌంట్ ఆ బడ్జెట్ ఎక్సీడ్ అయింది అనుకోండి, ఆ ఎక్సీడ్ అయిన మొత్తము
నెక్స్ట్ ట్రిప్కి నేను అమౌంట్ బడ్జెట్ అనౌన్స్ చేస్తాను కదా, అందులో నుండి మైనస్ అవుతుంది. ఈ 2 రూల్స్ ఫాలో అవుతూ మనమైతే ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయబోతున్నాం 3 months. సో మీరు అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సపోర్ట్ చేస్తారు, నాకు తెలుసు. నేను మంచి కంటెంట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారు. లెట్స్ డూ ఇట్. స్టెప్స్ దిగడం స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి వాటర్ ఫాల్ వ్యూ చూడండి. దిస్ ఈజ్ కుంటాల జలపాతం, అవర్ తెలంగాణస్ బ్యూటీ. చూసిరా ఎట్లుందో వాటర్ ఫాల్ చూడడానికి. ఎట్టెటో పోతాం, ఒక్కసారి రండి ఇక్కడికి చూడండి. పట్టుకో ఇది. వర్షం వర్షం, ఫుల్ ఆఫ్ వర్షం. మ్యాగీ చేసుకొని తిందాం అనుకున్నాము, వర్షం స్టార్ట్ అయిపోయింది. జస్ట్ వెయిట్, వర్షం తగ్గేదాకా చూద్దాం. ఫస్ట్ అయితే బ్యాగులు తడవకుండా కవర్లు వేసేద్దాం. చెట్టు మూలకు పెడతాం. ఇంకా పళ్ళు కన్ను టాంగతే హనరి గట్టకే ఉంగనచ్చి పాకి తుదన వేరది తీవర బునతన హాతని మమదర. ఇది అట్లా ఉంటాయి బేటా ట్రావెలింగ్లా. రైల్వే స్టేషన్లో బండనికి అది. ఇదా హెవీ రెయిన్ కోట్లు వేసుకున్నాము ఇద్దరం కూడా, తడవకుండా. బ్యాగులు ఇట్లా కప్పేసినాము తడవకుండా. ఇది మా పరిస్థితి ఇప్పుడు. మ్యాగీ వేసుకొని తింటే వస్తుంటుంది. మ్యాగీ వేసుకుందాం పడుకుందాం. సో గాయస్ చూడండి, మేమైతే రెడీ అయిపోయినాం. ఇలా మార్నింగ్ నిన్న నైట్ ఎట్లా వచ్చినాము హైదరాబాద్లో తడుచుకుంటూ అట్లనే రెడీ అయిపోయినాము. వర్షం అయితే చాలా బీభత్సంగా పడుతున్నది. సో మనము ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, అందుకనే ఎట్లయినా చేసేసుకొని రెయిన్ కోట్లు వేసేసుకున్నాం బ్యాగ్ల కింద. ఇక్కడ నుండి ఫస్ట్ మనం బయటకు వెళ్ళిపోదాము. వర్షం తగ్గినాక మళ్ళీ ఇక్కడికే వచ్చి మ్యాగీ వండుకొని తిన్నాం, లేకపోతే పైన ఎక్కడన్నా ఒక స్పాట్ చేసుకొని మ్యాగీ వండుకొని తినేద్దాం. ఓకేనా? బాయ్. పైకి వెళ్ళిపోదాం. బండరాల మీద నుండి రాకు. అరే మన చెప్పులు చాలా చెప్పులు ఇప్పేసిపోదామా? అదే బెస్ట్ రా. వర్షం తగ్గింది, ఇంకా బ్యాక్ టు దట్ స్పాట్. పోయి చాయ్ చేసుకొని మంచిగా గరం గరం మ్యాగీ చేసుకొని తినేసి కుంటాల విలేజ్కి వెళ్ళిపోదాం. అక్కడ వెళ్ళి మన స్టే వెతుక్కోవాలి. ఈరోజు మన స్టే ఎక్కడనో చూసుకుందాం. వాటర్ ఫాల్ ఫ్లో కూడా పెరిగింది. సో మనం మ్యాగీ చేసుకుందాం అనుకున్నాం కదా, సామాన్ తీసేసి మ్యాగీ చేసుకొని ఇక్కడ నుండి పైకి అయితే వెళ్ళిపోదాం. ఇది మన మినీ సిలిండర్, ఇది గ్యాస్ బుడ్డి, ఇది ఒక చిన్న బౌల్. ఈ ప్యాకెట్ ఇక్కడైతే వదలం మేము, మాతోటే బయట తీసుకోపోతాం. ఇలా కుట్టాలి ప్లేట్. ఓహో వావ్ వావ్, నాది కూడా. సో అయితే ఇది ఎట్లా కుట్టాలి మొత్తమే అది. डॉल्बी चाय वाला లెక్కనే వస్తున్నాడు కదా. डॉल्बी चाय वाला. బ్యాగ్ సెటప్లు అంతా అయిపోయింది. చెత్త కూడా మాతో పాటు పైకి తీసుకుపోతున్నాం. ఇక పైకి వెళ్ళిపోదాం. మొత్తం పైకి ఎక్కొచ్చేసినాం. అన్న దగ్గర ఎనర్జీ లింబు సోడా తాగుతున్నాం. కలుపుతున్నాడు అన్న. నేను స్వీట్ అండ్ సాల్ట్, నువ్వు స్వీట్. స్వీట్ సోడా తాగిన తర్వాత ఎనర్జీ వచ్చును. స్వీటేనా తాగిన ఇంకొక వాటర్ ఫాల్ ఉన్నది.
థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. క్యాంపింగ్ టెంట్ ఇక్కడనే మనం స్టే చేసేది, క్యాంపింగ్ టెంట్ వేసుకొని సార్ అయితే పర్మిషన్ ఇచ్చారు మనకు. సో ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మేస్త్రి వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళతో పాటు మాకు స్టే చేయమన్నారు. సెట్ గైస్, ఇది ఈ ప్లేస్ ఉంది కదా, మేము క్యాంపింగ్ టెంట్ వేసిన ప్లేస్ ఉంది కదా, ఇది రిసార్ట్ కడుతున్నారు, గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది. సో నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది కంప్లీట్ అవుతుందంట ప్రాజెక్ట్, మనకు అందుబాటులో వస్తుంది. సో అడగగానే ఇక్కడ కాంట్రాక్టర్ ఉండే సార్ ఉండే ఒక ఆయన, అడగగానే మాకైతే స్టే ఇచ్చిండు. క్యాంపింగ్ టెంట్ అయితే ఇప్పుడు వేసుకున్నాం. ఈరోజు డే అయితే చాలా అంటే చాలా సూపర్గా జరిగింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మేము కలిసిన ప్రతి ఒక్కళ్ళు మాతో మంచిగా మాట్లాడడం, కలిసిపోవడం చాలా బాగా జరిగింది. వాటర్ ఫాల్ కూడా దగ్గర కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాము. సో ఇప్పుడు డే ఎండ్ చేసే టైం వచ్చేసింది. ఇంతటితో మనం ఈ డే ఎండ్ చేసేద్దాం. ठीक है, ठीक है, थैंक यू सो मच. नाइट डिनर रेडी.